నమస్కారం. లైనక్స్ ట్యుటోరియల్‌కి స్వాగతం. ఈరోజు మనం చూడబోయే కమాండ్ పేరు chmod. chmod. లైనక్స్‌లో కానీ, మ్యాక్ ఓఎస్ కానీ, లేక యూనిక్స్ సిస్టమ్స్‌లో కానీ మనకి ఏ ఫైల్ తీసుకున్నా దానికి 3 పర్మిషన్స్ ఉంటుంది. ఎలాంటి పర్మిషన్స్ ఉంటాయంటే రీడ్ పర్మిషన్స్, రైట్ పర్మిషన్స్, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్. ఒక ఫైల్కి రీడ్ పర్మిషన్ ఇస్తున్నామంటే వాళ్ళు దాన్ని ఎడిట్ చేయటం కానీ, దాని మీద ఓవర్ రైట్ చేయటం కానీ, దాన్ని డిలీట్ చేయటం కానీ, దాన్ని ఎగ్జిక్యూట్ చేయటం కానీ కుదరదు. అలాగే ఒక ఫైల్స్కి మనం రైట్ యాక్సెస్ ఇస్తున్నామంటే వాళ్ళు రీడ్ చేయొచ్చు, రైట్ చేయొచ్చు, కానీ ఎగ్జిక్యూట్ చేయలేరు. అలాగే ఒక ఫైల్స్కి మనం ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఇస్తున్నామంటే వాళ్ళు దాన్ని కేవలం రన్ చేయగలుగుతారు, కానీ దాన్ని రైట్ చేయలేరు. ఇలాగా స్పెసిఫిక్గా ఏ ఫైల్కి ఎంతవరకు మనం పర్మిషన్స్ ఇవ్వాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ముందుగా అసలు పర్మిషన్స్ ఎలా ఉంటున్నాయి అనేది ఒక ఉదాహరణ ద్వారా చూద్దాం. ls-a ఫర్ ఆల్ ఫైల్స్, l ఫర్ లిస్ట్. సో ఇక్కడ నుంచి చూస్తే మనకి డైరెక్టరీ అన్ని D తోటి స్టార్ట్ అవుతుంది. అలాగే నార్మల్ ఫైల్ అనేది హైఫెన్తో స్టార్ట్ అవుతుంది. ఈ రెండు కాకుండా ఎల్తో స్టార్ట్ అవుతాయి. అలా ఉంటే కనుక అది లింక్డ్ ఫైల్ అని అర్థం. దాని గురించి మరిన్ని వివరాలు మనం రాబోయే వీడియోస్లో చూద్దాం. సో ఇక్కడ మన Dతో స్టార్ట్ అవుతే అది డైరెక్టరీ అని మనకు తెలుస్తుంది. ఉదాహరణకి ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవన్నీ డైరెక్టరీస్. కింద మనం క్రియేట్ చేసిన test1, test2, test3 ఇన్ని డైరెక్టరీస్. హైఫెన్తో స్టార్ట్ అయ్యన్ని ఫైల్స్. సో ఈ ఫైల్ తర్వాత మనకి ఇక్కడ చూస్తే మీకు RWX అని ఉంది. R అంటే రీడ్, W అంటే రైట్, X అంటే ఎగ్జిక్యూట్. మరి ఇదేంటి మళ్ళీ ఇంకా రిపీట్ అవుతున్నాయి అంటే ఇది 3 సెట్లుగా మీకు కనిపిస్తాయి. RWX, RWX, RWX. 3 ఎందుకు ఉన్నాయంటే ఫస్ట్ సెట్ ఎవరిదంటే యూజర్ సంబంధించింది. యూజర్ అనొచ్చు, లేకపోతే మీరు ఓనర్ అనొచ్చు. అలాగే సెకండ్ సెట్ వచ్చి గ్రూప్కి సంబంధించింది. మరియు థర్డ్ అదర్స్ అనొచ్చు, లేకపోతే విజిటర్ అనొచ్చు. సో ఈ 3 సెక్షన్ ద్వారా మనం ఏం చెప్తున్నామంటే ఫస్ట్ సెట్ ఓనర్ సంబంధించింది, సెకండ్ సెట్ గ్రూప్ సంబంధించింది, థర్డ్ సెట్ ఈ రెండు కానిది అదర్స్ విజిటర్స్ సంబంధించింది. సో ఇలా ఉండటం వల్ల ఏంటంటే మనకి ఒక ఫైల్ మీద ఎంతవరకు మనం పర్మిషన్స్ ఇవ్వాలి, మన వాళ్ళకి ఎంత ఇవ్వాలి, నాకెంత ఉండాలి, మిగతా వాళ్ళకి ఎంత ఇవ్వాలి అన్నది క్లియర్గా మనం ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది పర్మిషన్స్ మనం ఎలా సెట్ చేయాలనేది ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. సో chmod కమాండ్. సో నేను అందరికి ఏ అంటే ఫర్ ఎవ్రీవన్. సో దీంట్లో ప్లస్ అంటే యాక్సెస్ ఇవ్వటం, అలాగే మైనస్ అంటే యాక్సెస్ తీయటం. సో అందరికి నేను రీడ్ యాక్సెస్ ఉంది, రీడ్తో పాటు రైట్ యాక్సెస్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. ఏ ఫైల్కి ఉదాహరణకి ఈ ఫైల్ తీసుకుందాం, output.txt. ఇది సింటాక్స్. chmod ఎలాంటి యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నారు, ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు, ఫైల్ నేమ్.
సో ఇప్పుడు మీరు చూస్తే ఇందాక మనకి యూజర్కి రీడ్ అండ్ రైట్ ఉంది, గ్రూప్కి ఓన్లీ రీడ్, అదర్స్ కూడా ఓన్లీ రీడ్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తే అందరికి రీడ్ అండ్ రైట్ యాక్సెస్ మనం ఇచ్చేసాం. ఇదే విధంగా నేను అందరికి, మిగతా వాళ్ళకి అందరికి నేను రీడ్ యాక్సెస్ తీసేద్దాం అనుకుంటున్నా. అప్పుడు నేను వాడాల్సిన కమాండ్ చేంజ్ మోడ్, ఎవరికి అదర్స్కి, అదర్స్ అంటే ఓ, అదర్స్కి మైనస్, యాక్సెస్ తీయాలనుకుంటున్నాను కాబట్టి మైనస్, ఏం యాక్సెస్ తీయాలనుకుంటున్నా, రైట్ యాక్సెస్ తీయాలనుకుంటున్నా, డబ్ల్యూ, ఫైల్ నేమ్ అవుట్పుట్ డాట్ టీఎస్టీ ls-ltr. సో ఇక్కడ మీరు చూస్తే ఇంతకుముందు రైట్ యాక్సెస్ అదర్స్ ఉండింది, ఇప్పుడు లేదు. మనం ముందు చూసినట్టు లైనక్స్లో మనకి వేరే వేరే పద్ధతులు మనకు కావాల్సిన మనం చేసుకోవచ్చు. ఇదే క్రమంలో మనకి వేరే పద్ధతి ఏంటంటే నెంబర్స్ ద్వారా కూడా మనం పర్మిషన్స్ని ఇచ్చుకోవచ్చు. సో మనకి ఎగ్జిక్యూషన్ వచ్చేసరికి ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్ 1 అని, అలాగే రైట్ పర్మిషన్స్ వచ్చేసరికి 2 అని, రీడ్ పర్మిషన్ వచ్చేసరికి 4 అని. సో రీడ్ పర్మిషన్స్ అంటే మనం నెంబర్ 4 వాడాలి, రైట్ పర్మిషన్ అంటే నెంబర్ 2 వాడాలి, ఎగ్జిక్యూషన్ పర్మిషన్ వస్తే నెంబర్ 1 వాడాలి. దీని టోటల్ చూస్తే మీకు 4 + 2 6, 6 + 1 7. సో ఒక ఫైల్కి మీరు 7 ఇచ్చారంటే దానికి రీడ్, ఎగ్జిక్యూషన్, రైట్ పర్మిషన్స్ అన్నీ ఇచ్చినట్టు. ఇప్పుడు నెంబర్ విధానంలో మనం ఎలాగ ఫైల్స్ పర్మిషన్ ఇవ్వాలని చూద్దాం. సో ఇప్పుడు మీరు చూస్తే అవుట్పుట్ డాట్ టీఎస్టీకి మనం అన్ని రకాల యాక్సెస్ ఎలా ఇవ్వాలో చూద్దాం. దానికి చేంజ్ మోడ్ 7 అంటే రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ 3 కలిపి టోటల్ 7. సో ఒక 7 ఇస్తే యూజర్కి మట్టికే అవుతుంది, ఇంకో 7 ఇస్తే యూజర్ ఉన్న గ్రూప్కి అవుతుంది, ఇంకో 7 ఇస్తే యూజర్, గ్రూప్, అదర్స్ అందరికి. అవుట్పుట్ డాట్ టీఎస్టీ. సో ఇప్పుడు మీరు చూడొచ్చు మొత్తం అన్ని యాక్సెస్ అందరికి ఇచ్చాం. సో ఇదే విధంగా నాకు యూజర్కి అన్ని పర్మిషన్స్ కావాలి, గ్రూప్కి వచ్చేసరికి రీడ్ పర్మిషన్స్, ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్ ఇవ్వాలి, కానీ రైట్ పర్మిషన్స్ ఇవ్వకూడదు. అలాంటప్పుడు మనకి రీడ్కి 4, ఎగ్జిక్యూషన్కి 1, 4 + 1 5. అలాగే అదర్స్ కూడా రీడ్ పర్మిషన్ ఇవ్వాలి, ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఇవ్వాలి, 5. అవుట్పుట్ డాట్ టీఎస్టీ. సో ఇక్కడ మీరు చూస్తే రీడ్ పర్మిషన్ ఇచ్చాం, ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఇచ్చాం, కానీ రైట్ పర్మిషన్ ఇవ్వలేదు. ఇలాగా మన నెంబర్స్తో పాటు పర్మిషన్స్ని మార్చుకోవచ్చు. సాఫ్ట్వేర్ రంగంలో బాగా సేఫెస్ట్ పర్మిషన్స్ అంటే అది 771 అన్నమాట. యూజర్కి, యూజర్ గ్రూప్స్కి అన్ని పర్మిషన్స్ ఇవ్వాలి, ఎవరైతే అవుట్ సైడర్స్ ఉన్నారో, విజిటర్స్ ఉన్నారో వాళ్ళకి ఎగ్జిక్యూషన్ పర్మిషన్ మట్టుకు ఇవ్వాలి. మరిన్ని కమెంట్స్ తోటి మీ ముందుకుంటాను. అంతవరకు సెలవు.